ఉక్కు ఉక్కు సంకల్పం 17 నెలలు 15,000 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం ఇది. ఈ ఉక్కు సంకల్పం అని ఆంధ్రజ్యోతి రాసింది, కానీ ఈ సంకల్పంలో ఉక్కు లేదు అనేది ఉక్కు కార్మికులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కాకుండా ఆపండి అని అక్కడ ఉక్కు కార్మికులు, ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ, జనసేన అందరు మద్దతు ఇచ్చారు, మేము ఆపుతూ అని. అసలు ఆపే కార్యక్రమం చేపట్టలే. సాయం ఇచ్చింది చెప్తాను, 15,000 కోట్ల సాయం ఇవ్వచ్చు, దానికి ఆర్థికంగా సాయం గురించి కాదు. పార్లమెంట్లో ఉక్కు శాఖ మంత్రి ప్రకటించారు, ప్రైవేటీకరణ ప్రాసెస్లోనే ఉంది, అది ఆపలేదు అని చెప్పారు. దానిపైన కదా మీరు ప్రకటన ఇప్పించాల్సింది, అది వాళ్ళు కోరుకుంటుంది. అది వదిలేసి ఉక్కు కార్మికుల్ని అవహేళన చేసే విధంగా మాట్లాడండి అని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా తిని ఇంట్లో పడుకుంటే ఉక్కు ఫ్యాక్టరీ ఎట్లా బాగుపడుద్ది, మేము ఈ రకంగా ప్రోత్సాహకాలు ఇస్తే మీరు పని చేయాలి కదా, పని చేయకుండా ఒళ్ళు దాచుకుంటే ఎట్లా అని ఆయన చెప్పిండు. వాళ్ళు ఉద్యమం ఏమో ఒక రకంగా చేస్తున్నారు. ఆ ఒళ్ళు దాచుకుంటారా పని చేస్తారా అనేది అది సెకండరీ, అది మేనేజ్మెంట్ ఇష్యూ. అది మేనేజ్మెంటు నిజంగానే మీరు అసలు ప్రకటన చేయించండి, కేంద్ర ప్రభుత్వంతో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అవ్వట్లేదు, ఆపినం అని ఒక ప్రకటన చేసి అఫీషియల్గా ఒక గెజిట్ రిలీజ్ చేయించండి. అది చేసిన తర్వాత మీరు వాళ్ళ పైన ఎట్లా పని చేయించుకుంటారు, 24 అవర్స్లో ఎన్ని గంటలు పని చేయించుకుంటారు, ఎంత ఉత్పత్తి చేస్తారు అనేది అక్కడ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. అది మేనేజ్మెంట్ ప్రాక్టీస్లో ఒక భాగం. దాన్ని స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, తిని ఇంట్లో పండుకుంటే ఎట్లా అని. ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన మాటలు కాదు, అక్కడున్న జీఎంలో, ఏజీఎంలో వాళ్ళు చూసుకునే పని అది. ముఖ్యమంత్రి గారు చెప్పాల్సింది ఏంటంటే, కేంద్రంలో స్పష్టమైన ప్రకటన నేను తెప్పించబోతున్నా, దానికి సంబంధించిన ప్రాసెస్ ఇక్కడ ఉందని చెప్పకుండా ఈ కుంటి సాకులు 17 నెలల్లో ఉక్కు సంకల్పంతో 15,000 కోట్ల సాయం కాదు అడిగింది వాళ్ళు, సాయంతో పాటు ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి అడుగుతున్నారు. అది చెప్పట్లేదు, అది ఒక్కటి తప్ప మిగతా చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉక్కు లేని సంకల్పం ఎట్లయితుందో, మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఉక్కుతో సంకల్పం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి. దానికోసం తహతహలాడుతున్నారు, అది తొందరగా రావాలి, ఇన్కార్పొరేట్ కావాలి అని చెప్పి. ఆ తపన ఇక్కడ ఎందుకు లేదు అనేది ఉక్కు కార్మికులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతుంది. అది ఎప్పట్లా ఈ సాయం గురించే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, సాక్షి పేపర్ చూద్దాం. అన్నదాత మళ్లీ కోత, తొలి ఏడాది 10,716 కోట్ల పెట్టుబడి సాయానికి బాబు సర్కార్ ఎగనాము. రైతన్నలకి 2 ఏళ్లలో ఇవ్వాల్సింది 21,432 కోట్లు, మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. అన్నదాత సుఖీబాబుకు సంబంధించి 7,000 రూపాయలు ఈరోజు రైతుల ఖాతాలో జమ చేస్తాను అని చెప్పి రేపు జమ చేస్తామని నిన్న ప్రకటించారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. దాంట్లో ఒక 2,000 కేంద్రాన్ని, పీఎం కిసాన్ ఒక 5,000 ఇల్లు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు పీఎం కిసాన్తో సంబంధం లేకుండా నేనే ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు ఇస్తాను. ఇప్పుడు ఆ పీఎం కిసాన్ పేరుతోనే ఒక 6,000 కోత వేసిండు, 20,000 ఇచ్చేది 14,000. ఆ 14,000 ఎట్ ఏ టైం కాదు, మళ్ళీ 3 దఫల పీఎం కిసాన్ ఎట్లయితే 2,000 వేస్తారో ఆ 2 వేసినప్పుడు వీళ్ళు 7,000 జమ చేసి మేము అన్నదాత సుఖీభావ ఇస్తాను అంటున్నారు. ఇది ఒక పెద్ద ఎత్తున రైతుల్లో ఉంది. 20,000 ఇస్తానండి, ఇవ్వలేదని. అది కాక రైతుల సంఖ్యను తగ్గించారు. ఇప్పుడు 46 లక్షల చేంజ్ ఏది ఇస్తున్నారు, గత 46,85,000 మందికి ఇస్తాను. గతంలో 55 లక్షల దాకా రైతులు ఉండేది. ఆ రైతుల సంఖ్యలో ఒక 7 లక్షలు పైచిలుకు రైతులను కోత వేశారు. ఇది కాక కౌలు రైతులకు మేము ఇస్తామన్నారు. దాదాపు 16 లక్షల మంది గవర్నమెంట్ లెక్కల ప్రకారం 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు అనేది ఒక లెక్క. ఈ 16 లక్షల కౌలు రైతులను కూడా మేము ఆదుకుంటాం, వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేస్తాం అన్నదాత సుఖీబాబు పేరుతో అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన మాట. ఆ 16 లక్షల మంది ఎదురు చూస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడలేదు. వాళ్ళు అడుగుతున్నారు, మాకు లేదా ఈ సుఖీబావ సంగతి ఏంటి అని. మేము అన్నదాతలం కాదా, మాకెందుకు లేదు అన్నదాత సుఖీబావ, మాకు ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మా ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సమాధానం, కనీస సమీక్ష లేదు. ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని. ఇచ్చే అన్నదాతే 1 ఇయర్ లేట్గా ఇచ్చారు. దాంట్లో కూడా కోత 6,000 ఒక్కొక్క రైతుకి. మోడీ ఇచ్చే డబ్బులను కలిపి చెప్తాను. నరేంద్ర మోడీ గారు ఇచ్చే ఆ పీఎం కిసాన్ యోజన అనేది మీరు అన్నదాత సుఖీబావ ఇక్కడ పెట్టినా పెట్టకపోయినా, తెలంగాణలో రైతు భరోసా పెట్టినా పెట్టకపోయినా, ఇంకో రాష్ట్రంలో పెట్టినా పెట్టకపోయినా అవి వస్తాయి, అవి బయాజుడికి వచ్చాయి. దాన్ని చూపించి నేను అన్నదాత సుఖీబావ పేరుతోని ఆ లింక్ చేసి 2 పేర్లను కలిపి 20,000 ఇస్తున్నా అని చెప్పే ప్రయత్నం, అదొక మోసం. అయితే కౌలు రైతులు 16 లక్షల మంది విషయం గురించి కనీసం ఆలోచించట్లేదు. వాళ్ళు కూడా అన్నదాతలే, వాళ్ళు ఈ దేశం కోసం అన్నాన్ని అందిస్తున్నారు, పంట పండిస్తున్నారు.
పంట పండించి వాళ్ళ శ్రమని ఇస్తున్నారు ఈ జాతి కోసం. వాళ్ళకి ఇప్పుడు భూమి ఉన్న రైతులకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వరు అనేది సమస్య. అది ఇస్తా అని చెప్పారు మీరు. మేము ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన పరిస్థితి, ఆ హామీని నిలబెట్టుకోవాలని అన్నదాతలు, కౌలు రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి. వాళ్ళని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే ఈ ఎగనామలు ఇవి అంటే పొలిటికల్ విమర్శలు లెక్క ఉన్నాయి. ఉన్నవాటిని ఇస్తాను రాను గోయింగ్ 46 లక్షల మందికి ఆ 7 లక్షలు 8 లక్షలు రైతులను ఎగనామ పెట్టడం ఒక భాగం. ఇప్పుడు కౌలు రైతులను కూడా తీసుకొని దాదాపు ఒక 25 లక్షల మంది అవుతారు. 25 లక్షల మంది రైతులు మీ పిలుపు కోసం, మీ ఆదేశాల కోసం మీరు ఏం చెప్తారని ఎదురు చూస్తారు. వాళ్ళ వాళ్ళ బాధను ఆలకించాలి. రైట్. ఇది సాక్షికి సంబంధించి ఈనాడు పేపర్. రైట్. జాబ్ క్యాలెండర్పై కసరత్తు జరుగుతుందంటే విభాగాల వారీగా ఖాళీల వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం. నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులో 99,000 ఖాళీలు, 24 శాఖల వివరాలు వెల్లడి. వివరాలు పెండింగ్ ఉన్నాయట. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తుందట. విభాగాల వారీగా ఖాళీల సమాచారం తీసుకుంటుంది. ఆయా శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను సేకరిస్తుంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని వివిధ హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ వివరాల్లో నమోదు చేస్తుందట. ఒక 99,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయట. వాటికి జాబ్ క్యాలెండర్ ఇస్తారట. లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తారు. వాస్తవంగా కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని, మెగా డిఎస్సి వస్తుందని, మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజే, జూన్ 12, 2024. ఆ మెగా డిఎస్సి రాలేదు. అది 16,000 పోస్టులతోనే వచ్చింది. మెగా డిఎస్సి అంటే ఒక 25,000 పోస్టుల పైన ఉంటుంది అనుకున్నారు. దాని విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నారు. కాకపోతే అల్టిమేట్గా భర్తీ అయితే చేశారు. ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలో ఉంది. జాబ్ క్యాలెండర్ ఉంది, నిరుద్యోగ భృతి ఉంది, 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఉంది, ఏది ఇంక్లూడింగ్ ప్రైవేట్ ఉద్యోగాలు. ఇవి అయితే ఒక భాగం. అయితే పబ్లిక్ సర్వీస్ కమిషను, గవర్నమెంట్కు సంబంధించిన పోలీసు, టీచర్సు ఉద్యోగాలకు సంబంధించి భర్తీ కోసం వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎదురు చూస్తున్నారు. దానికి ఒక కసరత్తు జరుగుతున్నట్టు ఈనాడు పేపరు ఒక వార్త ఇచ్చింది. నిజంగా కసరత్తు జరిగి తొందరగా క్లియర్ అయితే వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి క్లియర్ కావాలని. రైట్. ఇది ఒక వార్త అయితే